హాయ్ ఫ్రెండ్స్, నేను షహనాజ్. బిగ్ బాస్ ఆశురెడ్డిపై కేసు. ఇది ప్రేమ లేక ప్లాన్ చేసిన మోసమా? పెళ్లి మాటలతో కోట్ల రూపాయలు కాజేసిందా? నిజంగా నమ్మకం పెట్టుకున్న వ్యక్తినే మోసం చేసిందా? 9,35,00,000. ఇంత పెద్ద మొత్తం ఎలా ఇచ్చాడు? కార్లు, ప్లాట్లు, బంగారం ఇవన్నీ ఎవరి పేరులో? అసలు ఈ కథలో నిజం ఎంత, ఆరోపణలు ఎంత? ఇది లవ్ స్టోరీనా లేక భారీ స్కామా? హైదరాబాదు బయటను చూస్తే సాధారణ నగరం, కానీ ఈ నగరంలోని ఒక ప్రేమ కథ కోట్ల రూపాయల మోసం కథగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆశురెడ్డి మోసం. ఒక యువకుడు విదేశాల్లో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవితాన్ని సెట్ చేసుకున్నాడు. కానీ ప్రేమ పేరుతో వచ్చిన ఒక పరిచయం అతని జీవితాన్ని మార్చేసిందా? ఆమె బిగ్ బాస్ ఫేమ్ నటి ఆశురెడ్డి. 2018లో ఒక సాధారణ పరిచయం కాస్త దగ్గరైంది. కొన్ని రోజులుగా ప్రేమగా మారింది. నిన్ను ప్రేమిస్తున్నా, మనం పెళ్లి చేసుకుందాం అని నమ్మించిన మాటలు ఇప్పుడు ఆరోపణలుగా మారాయా? డబ్బు అవసరం ఉందని చెప్పింది. మొదట చిన్న మొత్తాలు, తర్వాత పెద్ద పెద్ద మొత్తాలు, అలా క్రమంగా కోట్లు. కారు కొనిచ్చాడట, బంగారం కొనిచ్చాడంట, ఫ్లాట్లు, ఆస్తులు అన్నీ ఆమె పేరుతోనే రిజిస్టర్ చేసుకుందంట. ఒక్కొక్కటిగా నమ్మకం పెరిగింది, డబ్బు కూడా పెరిగింది. చివరికి మొత్తం సుమారు 9,35,00,000. ఇది ఇక్కడితో ఆగలేదు. పెళ్లి గురించి మాట్లాడిన కుటుంబం కొంతకాలముగా ఒక్కసారిగా మాయమైందని ఆరోపణ. ధర్మేంద్ర కుటుంబం చెబుతుంది ఇది కేవలం 9 కోట్లు కాదు, నగదు, బంగారం, ఆస్తులు కలిపితే నష్టం ఇంకా ఎక్కువే ఉంది. ఈ ఫిర్యాదు ఇప్పుడు హైదరాబాదు సిసిఎస్ పోలీసులు దృష్టికి చేరింది. దర్యాప్తు ప్రారంభమైంది. ఇది నిజమైన ప్రేమ కథేనా లేక ముందే ప్లాన్ చేసిన భారీ మోసమా? ఆశురెడ్డి స్టోరీ విన్నాక మీకు ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.